చంద్రబాబు నాయుడు సీఎంగా 14 ఏళ్లలో 2 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తారని అన్నారు ప్రభుత్వ విప్ ఘనబాబు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సీ పరీక్షలు జరిపి 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తారని చెప్పారు. దేశంలోనే నాకు తెలిసి ఒక మొదటి స్థానంలో ఉండబోతుంది. చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసినటువంటిది. అందులో మీరు చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానీ, దివ్యాంగులకు కానీ అందరికీ వాళ్ళకి వయసు కూడా రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అండగా నిలిచాం. అదేవిధంగా ఏదైతే మౌలిక సదుపాయాలు కూడా టీచర్ స్టూడెంట్ రేషియోకి తగ్గట్టుగా మనం ఆ ఉపాధ్యాయులు ఎక్కడ ఉండాలి, అందుకని టీచర్ స్కూల్స్ కూడా మన మోడల్ స్కూల్స్కి ఏ రకంగా చేయాలనేటువంటిది కూడా ఈ మధ్యకాలం డిఏఓస్ కానీ ఎంఈఓస్ కానీ చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే స్టూడెంట్స్ తక్కువ ఉంటే ఆ స్కూల్స్ని పక్కన ఉండేటువంటి స్కూల్స్ దగ్గరికి ఎవరికి అభ్యంతరం లేని రీతిలో ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక మెరుగైనటువంటి విద్యా విధానాన్ని హై స్కూల్స్ కావచ్చు, యూపీ స్కూల్స్ కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, స్టార్టింగ్ ఏదైతే ఈరోజు అంగన్వాడీస్ నుంచి కూడా పిల్లలు తయారయ్యే విధానంలో ఆ నర్సరీస్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ రకంగా ఈరోజు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్